సో ఫ్రెండ్స్, యాపిల్ ఫైనల్గా యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ని అయితే లాంచ్ అయితే చేసింది. సో ఈ వీడియోలో పూర్తిగా A to Z వాటికి సంబంధించిన వివరాలు నేను మీకైతే అందిస్తాను. అండ్ 14 సిరీస్తో పాటుగా మనకి కొన్ని ప్రోడక్ట్స్ లాంచ్ చేసింది యాపిల్, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను. అండ్ ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మోస్ట్ అవైటెడ్ ఫోన్స్ అనమాట యాపిల్ ఐఫోన్ 14 సిరీస్. మొత్తం 4 ఫోన్స్ అయితే వచ్చాయి. అండ్ నేను అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ వీడియోలో చెప్పినట్టుగా ఈసారి ఐఫోన్ మినీ అయితే లేదు. సో మొత్తం 4 ఫోన్స్ అయితే వచ్చాయన్నాను కదా. యాపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్. సో ఈసారి కేటగరైజేషన్ అయితే జరిగింది యాపిల్ ఐఫోన్స్కి సంబంధించి. సో నార్మల్ ఫోన్స్ వచ్చేసరికి బేసిక్ యూజర్స్కి లైక్ కాల్స్ మాట్లాడడానికి అండ్ కొంచెం అప్డేట్ ఉండే యూజర్స్కి అనమాట. సో యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసరికి అండ్ ప్రో యూజర్స్ అంటే మా లాంటి యూట్యూబర్స్ కానీ, ప్రో ఫోటోగ్రాఫర్స్ కానీ ఇట్లా హెవీ యూజర్స్ని ప్రో కేటగిరీలోకి తోసేసి సో మొత్తం కేటగరైజేషన్ అయితే చేసింది ఈసారి యాపిల్ వచ్చేసరికి. సో ఒకప్పుడు జస్ట్ ప్రో మోడల్ అని వస్తే జస్ట్ బిగ్గర్ స్క్రీన్తో వచ్చేది. ఇప్పుడు దాన్ని ప్రో అంటే కొంచెం పెద్ద కేటగిరీ, నార్మల్ అంటే ప్లేన్ యూజర్స్ అని చెప్పి క్లాసిఫికేషన్ అయితే ఫైనల్గా యాపిల్ అయితే చేసిందనమాట. ఈసారి యాపిల్ ఐఫోన్ 14 మినీ అయితే లేదు, ఎందుకంటే చిన్న ఫోన్స్ని ఎవరు ఇష్టపడటం లేదు అండ్ కొనడం లేదు అని చెప్పి యాపిల్ అయితే చెప్పి దాన్ని ఆపేసింది. దాని ప్లేస్లో యాపిల్ ఐఫోన్ 14 ప్లస్ని అయితే తీసుకొచ్చింది. సో ఇంకా వీటి స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఐఫోన్ 14 అండ్ ఐఫోన్ 14 ప్లస్ రెండు సేమ్ ఫోన్స్ చెప్పాలంటే యాక్చువల్గా. ప్లస్లో వచ్చేసరికి కొంచెం పెద్ద స్క్రీన్ ఉంటుంది అండ్ ఈ రెండు బడ్జెట్ ఫోన్స్ అని చెప్పచ్చు యాపిల్ సైడ్ నుంచి, మన ఇండియన్ సైడ్ నుంచి కాదండి, యాపిల్ సైడ్ నుంచి ఇవి కొంచెం బడ్జెట్ ఫోన్స్ అని చెప్పచ్చు. సో ఇంకా వీటి స్పెసిఫికేషన్స్ గురించి అయితే ఒకసారి మనం అయితే చూద్దాం. సో యాపిల్ ఐఫోన్ 14 వచ్చేసరికి 6.1 ఇంచ్ LTPO రెటీనా XDR OLED డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ ఇదైతే లాస్ట్ ఇయర్ యాపిల్ A15 బయానిక్ చిప్ ఉందో 5 nanometer టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, ఆ చిప్ సెట్తోనే వస్తుంది. అండ్ బ్యాక్ వచ్చేసరికి సేమ్ కెమెరాస్ డ్యూయల్ కెమెరాస్ వస్తున్నాయి. 12 MP మెయిన్ అండ్ 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, టెలిఫోటో లెన్స్ అయితే లేదు. అండ్ ఫ్రంట్ కూడా మనకి 12 MP కెమెరాతోనే వస్తుంది. అండ్ ఇంకా అకార్డింగ్ టు యాపిల్ 30 minutes ఛార్జ్ చేసి మీరు 50% వరకు ఛార్జ్ అయితే అవుతుంది. సో అండ్ USB పవర్ డెలివరీ 2.0కి సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ మ్యాగ్జేఫ్తో 15 watt వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. అండ్ నార్మల్ ఛార్జర్, వైర్లెస్ ఛార్జర్ QI వైర్లెస్ ఛార్జర్తో అయితే 7.5 watt వరకు వైర్లెస్ ఛార్జర్ ఇన్పుట్ అయితే తీసుకుంటుంది. అండ్ ఇంకా ఐఫోన్ 14 ప్లస్ గురించి మాట్లాడుకున్నట్టయితే 6.7 inch OLED సూపర్ రెటీనా XDR డిస్ప్లేతో అయితే వస్తుంది. యాపిల్ A15 బయానిక్ చిప్తో వస్తుంది. ఇది కూడా 5 nanometer టెక్నాలజీయే. అండ్ సేమ్ USB పవర్ డెలివరీ 2.0కి సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ మనకి 15 watt మ్యాక్సేఫ్ వైర్లెస్ ఛార్జింగ్ అండ్ 7.5 watt వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అండ్ ఏదైతే 30 minutes ఛార్జ్ చేస్తే 50% బ్యాటరీ ఉంటుందో సో అది కూడా ఉందన్నమాట. సో వీళ్ళు కొత్తగా యాడ్ చేసిన ఫీచర్స్ వచ్చేసరికి కెమెరాలో యాక్షన్ మోడ్ అయితే యాడ్ చేశారు. సో సూపర్ స్టడీ మోడ్ అని చెప్పచ్చు. సో ఫ్యాషన్లో వీళ్ళు ఫ్యాషన్గా పిలుస్తున్నారు దాన్ని, సూపర్ స్టడీని యాక్షన్ మోడ్ అని చెప్పేసి. సో ఇంకా అదొకటి యాడ్ చేశారు, క్రాష్ డిటెక్షన్ ఒకటి యాడ్ చేశారు. అండ్ అంతే, ఇంకా అంతకు మించి పెద్దగా ఫీచర్స్ ఏమి యాడ్ చేయలేదు. శాటిలైట్ SOS మెసేజ్ ఒకటి యాడ్ చేశారు. ఇవి 3 చెప్పుకోదగ్గ అప్గ్రేడ్స్ అని చెప్పచ్చు. అండ్ ఇంక వీటి ప్రైజింగ్ గురించి మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. సో యాపిల్ ఐఫోన్ 14 4GB ర్యామ్ 128GB మోడల్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 79,990 రూపీస్ అయితే పెట్టారు. అండ్ ఇంకా ఏదైతే ఐఫోన్ 14 ప్లస్ ఉందో దీని ప్రైజింగ్ వచ్చేసరికి 89,990 పెట్టారు. 10,000 డిఫరెన్స్ అనమాట. సేమ్ 128GB మోడల్స్ ఇవన్నీ వచ్చేసరికి వీటిల్లో డిఫరెన్సెస్ ఏమీ లేవు. లాస్ట్ జనరేషన్లో ఏదైతే మ్యాక్స్ ఫోన్స్లో వచ్చిన A15 బయానిక్ చిప్ ఉందో దాన్నే తీసుకొచ్చి దీంట్లో అయితే పెట్టారు వీళ్ళు. సో దానికి మనం యాపిల్ ఐఫోన్ 14 అని పేరు పెట్టారు. అదే నాచ్ ఉంది, ఏమీ చేంజెస్ లేవు. క్రాష్ డిటెక్షన్ తీసుకొచ్చారు అండ్ యాక్షన్ మోడ్ అని ఒకటి తీసుకొచ్చారు. ఏమో అది ఐఫోన్ 13 మ్యాక్స్, ప్రో మ్యాక్స్ ఉన్నాయి కదా, ప్రో సిరీస్కి అప్డేట్స్లో ఇవ్వచ్చు. సూపర్ స్టడీ మోడే కాబట్టి, యాక్షన్ మోడే కాబట్టి సాఫ్ట్వేర్లో ఇచ్చేయచ్చు అది. అండ్ క్రాష్ డిటెక్షన్ ఉంది. ఇవన్నీ మ్యాక్సిమం అప్డేట్లో కూడా ఇచ్చే ఫీచర్స్ అనుకుంటున్నాను నేను.
ఎందుకంటే యాక్సిలోమీటర్, జైరోస్కోప్ ఇవన్నీ సెన్సర్స్ ఆల్రెడీ ప్రో సిరీస్ 13 సిరీస్లో కూడా ఉన్నాయి. మరి ఏమో మరి యాపిల్ ఎక్స్క్లూజివ్గా 14 సిరీస్కి ఉంచుతుందా, అప్డేట్స్లో ఇస్తుందా, ఇప్పటివరకు క్లారిటీ అయితే లేదు. బట్ ఇప్పటివరకు అయితే ఇవి జస్ట్ అప్గ్రేడెడ్ వెర్షన్స్ అని చెప్పచ్చు. ఐఫోన్ 13 సిరీస్కి కొన్ని చేంజెస్ చేసి, లైక్ ఒక మైనర్ అప్డేట్స్ చేసి ఐఫోన్ 14 అని చెప్పి 14+ అని చెప్పి తీసుకొచ్చారు. ఇవి యాపిల్ దృష్టిలో బడ్జెట్ ఫోన్స్ అనమాట. సో ఇంకా ఐఫోన్ 14కి సంబంధించిన పూర్తి ప్రైజింగ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 128GB మోడల్ నేను ఆల్రెడీ చెప్పేసాను 79,990 అంటే 80,000. 256 వచ్చేసరికి 89,990 అంటే 90,000. 512GB 1,09,000 రూపాయలు అనమాట. 9,900 అంటే 1,10,000 అనమాట. ఇది ఐఫోన్ 14 గురించి మాట్లాడుకుంటే. అండ్ ఇంకా 14+ వచ్చేసరికి 128 90,000 89,900 అని నేను ఆల్రెడీ చెప్పాను. అండ్ 256 వచ్చేసరికి 99,900 అంటే 1,00,000 రూపాయలు. 512 వచ్చేసరికి 1,19,900 అంటే 1,20,000 రూపాయలు. ఇది ఐఫోన్ 14+ గురించి మాట్లాడుకున్నట్టయితే. 14 ప్రీ ఆర్డర్స్ వచ్చేసరికి సెప్టెంబర్ 9th నుంచి అయితే తీసుకుంటున్నారు. సేల్ వచ్చేసరికి సెప్టెంబర్ 16వ తారీఖు మధ్యాహ్నం ఈవినింగ్ 5:30కి అయితే స్టార్ట్ అయితే అవుతుంది. ఐఫోన్ 14+కి సంబంధించి అక్టోబర్ 7th సేల్ అయితే ఉంటుంది. ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఐఫోన్ 14 గురించి మాట్లాడుకుంటే. అండ్ ఇంకా ద ప్రో ఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ద రియల్ ఐఫోన్స్ అని చెప్పొచ్చు, కన్సిడరబుల్ అప్డేట్స్తో వచ్చేవి. సో ఈసారి ఐఫోన్ 14 Pro అండ్ 14 Pro Maxలో మనకి నాచ్ అయితే తీసేశారు ఫైనల్గా. యాపిల్ వచ్చేసరికి ఎంతకాలానికి నాచ్ వెళ్ళిపోయిందో చాలా హ్యాపీగా ఉంది. దాని ప్లేస్లో మనకి డైనమిక్ ఐలాండ్ అనే ఒక తీసుకొచ్చారనమాట, ఒక ద్వీపాన్ని. ఆ ద్వీపంలో బాలకృష్ణలో మనం సాహసాలు అయితే చేయొచ్చు. నిజంగా డైనమిక్ ఒక నాచ్ని ఎంత ప్యూర్గా యూజ్ చేయాలో అంత మొత్తం యూజ్ చేస్తారు. ఏ కంపెనీ ఆలోచించని విధంగా ఫస్ట్ ఏదైతే ట్రోల్స్ వచ్చాయో యాపిల్ ప్రోటోటైప్స్ చూసి, ఆ ట్రోల్స్ అన్నీ నోరు మూసే రేంజ్లో యాపిల్ అయితే సమాధానం అని చెప్పిందని చెప్పచ్చు. యానిమేషన్స్ ఆ నాచ్ని ఏ లెవెల్లో యూజ్ చేయాలో ఆ లెవెల్లో యూజ్ చేస్తారనమాట. మొత్తం A to Z ఫోన్లో ఉన్న ఒక ఆల్మోస్ట్ 30-40% ఆపరేషన్స్ని మనం ఆ నాచ్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. మ్యూజిక్ కంట్రోల్ చేయొచ్చు, నావిగేషన్ అప్డేట్స్ కనిపిస్తాయి. అండ్ వాట్ నాట్ ఆల్మోస్ట్ అన్నీ అయితే అక్కడ డిస్ప్లే అవుతుంటాయి అనమాట చిన్న దాంట్లో. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చిందని చెప్పచ్చు. ఈసారి కొత్తగా నెక్స్ట్ బిగ్ చేంజ్ వచ్చేసరికి A16 బయానిక్ చిప్. సో ఇప్పుడు మార్కెట్లో ఏదైతే స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ఉందో, సో లీడింగ్ ప్రాసెసర్ అని చెప్పచ్చు. ఆండ్రాయిడ్ మార్కెట్లో ఉన్న టాప్ మోస్ట్ ప్రాసెసర్ అది. సో దాంతో పోల్చినా సరే 40% మోర్ పవర్ఫుల్గా ఉంటుంది మా ప్రాసెసర్ అయితే యాపిల్ అయితే చెప్తుంది. సో ఇదనమాట. అండ్ ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఫస్ట్ టైం యాపిల్ ఫైనల్గా 12 MP నుంచి మూవ్ అయితే అయింది. 48 MP కెమెరా సిస్టమ్ అయితే యూజ్ చేశారు. సో 65% లార్జ్ సెన్సర్ అని అయితే మనకి యాపిల్ అయితే చెప్తుంది. సో ఖచ్చితంగా మనం దీన్ని రియల్ లైఫ్లో యూస్లో చూడొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే మనకి మెగాపిక్సెల్ సైజ్ పెరిగే కొద్దీ పిక్సెల్ ఏదైతే కెమెరా సెన్సర్ సైజ్ ఉంటుందో ఆ సెన్సర్ సైజ్ పెరిగే కొద్దీ మనకి బ్యాక్గ్రౌండ్లో న్యాచురల్గా డెప్త్ వస్తుంది, లైట్ న్యాచురల్గా ఉంటుంది, కలర్ ప్రొడక్షన్ బాగుంటుంది. ఇవన్నీ మనం చూడాలి. అండ్ ఈసారి 4K 30 FPS వరకు మీరు సినిమాటిక్ వీడియోని అయితే షూట్ అయితే చేయొచ్చు. సో యాపిల్ సినిమాటిక్ వీడియోని చాలా చాలా సీరియస్గా తీసుకుందని అయితే అర్థమైతే అవుతుంది. అండ్ మనకి డిస్ప్లేలో కూడా మనకి 2000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చారు. సో టాప్ మోస్ట్ ఇండస్ట్రీలో అనమాట, ఇంకా అంతకు మించి టాప్ అయితే లేదు. అండ్ బ్యాక్ మనకి మిగతా 2 కెమెరాస్ సేమ్, ఫ్రంట్ కూడా 12 MP. మనకి ఈసారి కొంచెం లైట్ని ఎక్స్ట్రా తీసుకోగలవు అని చెప్పి యాపిల్ అయితే చెప్తుంది. మెయిన్ కెమెరాలో మాత్రం హ్యూజ్ చేంజ్ అయితే మనం అయితే నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ డిస్ప్లే పరంగా బ్రైట్నెస్లో మనం అయితే నోటీస్ అయితే చేయొచ్చు. సో ఇంకా వీటి స్పెసిఫికేషన్స్ గురించి మనం డీప్గా మాట్లాడుకున్నట్టయితే యాపిల్ ఐఫోన్ 14 Proలో మనకి 6.1 inch సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేతో అయితే వస్తుంది. A16 బయానిక్ చిప్తో వస్తుంది. ఇదైతే మనకి 4 nanometer టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. బ్యాక్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది, 48+12+2. సో 48 MP మెయిన్ కెమెరా, 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 12 MP టెలిఫోటో లెన్స్తో అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ మనకి సేమ్ 12 MP కెమెరా అయితే వస్తుంది. సో దీన్ని నెక్స్ట్ జనరేషన్లో అప్డేట్ చేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను. అండ్ సేమ్ 50% మనకి 30 minutesలోనే ఇదైతే ఛార్జ్ అయితే అవ్వగలదు. USB పవర్ డెలివరీ 2.0 అండ్ 15 watt మ్యాగ్ సేఫ్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్. మ్యాగ్ సేఫ్తో మీరు 15 watt వరకు చేసుకోవచ్చు. అండ్ QI వైర్లెస్ ఛార్జర్స్తో మీరు 7.5 watt వరకు దీన్ని చేయొచ్చు అనమాట ఛార్జ్ వచ్చేసరికి. అండ్ ఇంకా 14 Pro Max గురించి మాట్లాడుకున్నట్టయితే 6.7 inch సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే అయితే వస్తుంది. A16 బయానిక్ చిప్తో అయితే వస్తుంది. 4 nanometer టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ సేమ్
అండ్ కెమెరా గురించి మాట్లాడుకున్నా సరే 48+12+12 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, USB పవర్ డెలివరీ 2.0, 30 మినిట్స్లో 50% వరకు ఛార్జ్ అయితే అవుతుంది అకార్డింగ్ టు యాపిల్. అండ్ సేమ్ 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ యాపిల్ మ్యాక్సిఫ్తో, 7.5 వాట్ వచ్చేసరికి QI వైర్లెస్ ఛార్జర్తో. అండ్ వీటి ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి 6GB ర్యామ్తో స్టార్ట్ అయితే అవుతున్నాయి ఈసారి, 128GB మోడల్ 6GB ర్యామ్. వీటి ప్రైసింగ్ వచ్చేసరికి యాపిల్ iPhone 14 ప్రోది 6GB ర్యామ్ 128GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 1,29,900. 256GB మోడల్ కూడా ఉంది, దాని ప్రైసింగ్ వచ్చేసరికి 1,39,900. అండ్ 512GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 1,59,900. ఇది iPhone 14 Pro ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే. అండ్ ఇంకా 14 Pro Max గురించి మాట్లాడుకున్నట్టయితే 128GB మోడల్ 6+128 బేస్ వేరియంట్ అనమాట. 14 Pro Max తీసుకోవాలనుకున్నట్టయితే దీని ప్రైసింగ్ వచ్చేసరికి 1,39,900 రూపాయలు అయితే పెట్టారు. అండ్ 256GB మోడల్ ప్రైసింగ్ వచ్చేసరికి యాపిల్ iPhone 14 Pro Maxది 1,49,900 అయితే పెట్టారు. అండ్ ఇంకా 512GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 1,69,900 అయితే పెట్టారు. ఈ ఇంకా 1TB మోడల్ కూడా అయితే ఉంది 14 Pro Maxలో, దాని ప్రైసింగ్ వచ్చేసరికి 1,90,000 అయితే పెట్టారు. సెప్టెంబర్ 9th నుంచి ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 16th నుంచి వీటి సేల్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఐఫోన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే. సో iPhone 14 Pro అండ్ Pro Maxలో ఉన్న చేంజ్ వచ్చేసరికి డైనమిక్ ఐలాండ్, A16 బయానిక్ చిప్ అండ్ 4K 30 FPS సినిమాటిక్ వీడియోని వచ్చేసరికి అప్డేట్స్లో మనకి iPhone 13 Pro సిరీస్కి ఇచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అండ్ కొత్తగా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే తీసుకొచ్చారు, అండ్ మ్యాక్సిమం అది కూడా అప్డేట్స్లో తీసుకొస్తారు. నేను అనుకునేది వచ్చేసరికి ఖచ్చితంగా అప్రాక్సిమేట్గా మైనర్ చేంజెస్ మనకి ఈ SOS శాటిలైట్ కాలింగ్ వచ్చేసరికి మెసేజెస్ వచ్చేసరికి అండ్ క్రాష్ డిటెక్షన్ వచ్చేసరికి ఈ ఐలాండ్ డైనమిక్ ఐలాండ్ A16 బయానిక్ చిప్, ఈ 4 నాకు మెయిన్ రీజన్ లాగా అనిపిస్తున్నాయి. డిజైన్లో ఇంకా ఏ చేంజెస్ అయితే లేవు. ఫ్రంట్ డిస్ప్లేలో 2000 nits పీక్ బ్రైట్నెస్ యాడ్ చేశారు. అండ్ ఇంతే, పెద్ద హ్యూజ్గా మాట్లాడేసుకోవాల్సిన జనరేషన్స్ అహెడ్ చేంజెస్ అయితే ఏమీ లేవన్నమాట. అండ్ ఇదే ఈవెంట్లో మనకి వీళ్ళు వాచెస్ కూడా లాంచ్ అయితే చేశారు. యాపిల్ వాచ్ SE2, యాపిల్ వాచ్ సిరీస్ 8 అండ్ యాపిల్ వాచ్ అల్ట్రా. ఫస్ట్ యాపిల్ వాచ్ SE2 గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. సో యాపిల్ వాచ్ SE2ని యాపిల్ వాచ్ SE1తో కంపేర్ చేస్తే ఓన్లీ మనకి చేంజ్ వచ్చేసరికి దీంట్లో కూడా మనకి ఓన్లీ క్రాష్ డిటెక్షన్ అయితే యాడ్ చేశారు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి 20% ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ ఉంటుందని అయితే మనకి యాపిల్ అయితే చెప్తుంది. దీనికి మించి ఏమీ చేంజెస్ లేవు. సో ఇదే ఈ 2 చేంజెస్, పర్ఫార్మెన్స్లో 20% అంటే అది మైనర్ ఇంప్రూవ్మెంట్స్, మీకు ఏం కనిపించో పెద్ద క్రాష్ డిటెక్షన్ ఇంక్లూడ్ చేశారు. ఈ 2 చేంజెస్తో మనకి యాపిల్ వాచ్ SE2 అని చెప్పి తీసుకొచ్చారు. అండ్ ఇంకా యాపిల్ వాచ్ సిరీస్ 8 గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి దీంట్లో కొత్తగా 2 టెంపరేచర్ సెన్సర్స్ని అయితే యాడ్ అయితే చేశారు. సో ఏదైతే ఉమెన్స్కి సంబంధించి ఉంటాయి కదా, మంత్లీ సైకిల్స్ ఉంటాయి కదా, సో వాటికి అక్యురేట్గా ఇవి ప్రెడిక్ట్ చేసి బాడీలో ఉన్న చేంజెస్ బట్టి మనకి నోటిఫికేషన్ ఇస్తుందని అయితే మనకి యాపిల్ అయితే చెప్తుంది. దీంట్లో మనకి క్రాష్ డిటెక్షన్ ఉంది అండ్ 36 hours బ్యాటరీ లైఫ్ వస్తుంది అయితే మనకి యాపిల్ అయితే చెప్తుంది. సిరీస్ 8లో కూడా పెద్ద చేంజెస్ అయితే లేవు. అండ్ ఇంకా యాపిల్ వాచ్ అల్ట్రా గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. సో ఇది హార్డ్ కోర్ అడ్వెంచరస్ పర్సన్స్కి అనమాట, నాలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళకి కాదు. సో ఎవరైతే హార్డ్ కోర్గా మంచు పర్వతాలు ఎక్కి సముద్రాల్లో దూకి ఇసుకలో ఈత కొడతారో అలాంటి వాళ్ళకి అనమాట. సో ఇది వచ్చేసరికి ఒక రగ్డ్ వాచ్, టైటానియం కేస్తో వస్తుంది, సాఫైర్ గ్లాస్ ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. కొత్తగా దీంట్లో యాక్షన్ బటన్ అయితే యాడ్ చేశారు. 3 mics ఉంటాయి ఫర్ బెటర్ కాల్ క్వాలిటీ అనమాట. 36 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. కాకపోతే దీన్ని మీరు కరెక్ట్గా ప్రోగ్రామింగ్ ఉంటుంది కదా, అదే కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటే అప్ టు 60 hours వస్తుందని అయితే మనకి యాపిల్ అయితే చెప్తుంది. అండ్ ఈ వాచ్ వచ్చేసరికి బిల్ట్ ఇన్ 36 decibels సైరన్ అయితే ఉంటుంది. సో మీరు ఒక 600 meters వరకు ఉన్న వ్యక్తులకి ఈ యాక్షన్ బటన్ ఏదైతే ఉంటుందో, ఒకవేళ మీరు అడవిలో తప్పిపోతే యాక్షన్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఈ సైరన్ 36 decibels సైరన్ అయితే ఎనేబుల్ అయ్యి వినిపిస్తుంది అనమాట 600 meterలో ఉన్న వాళ్ళకి. సో అదొక మంచి ఫీచర్ అని చెప్పచ్చు. అండ్ దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు అమెరికాలో స్టూడెంట్స్ కాలేజీల్లో వాడకుండా ఉంటే బెటర్ ఈ 36 dB సైరన్ని. అండ్ ఇంకా ఈ వాచ్ వచ్చేసరికి -20 degrees చలిలో అండ్ 55 degrees ఎండలో కూడా ఉండగలదు అనమాట. 100 meters వరకు వాటర్ డెప్త్లో కూడా ఇదైతే ఉండగలదు. ఇది యాపిల్ వాచెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే. అండ్ ఇంకా వీటి ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే యాపిల్ వాచ్ SE2 వైఫై మోడల్ 29,990 అయితే పెట్టారు, 40mm అనమాట. అండ్ వైఫై ప్లస్ సెల్యులర్ అంటే సిమ్ కార్డ్ వేసుకునేది 40mmది.
34,900 అయితే పెట్టారు యాపిల్ వాచ్ SE2ది. అండ్ దీంట్లో SE2లోనే మనకి 44mm డైల్ మోడల్ కూడా ఉంది. వైఫై మోడల్ వచ్చేసరికి 32,900, వైఫై ప్లస్ సిమ్ కార్డ్ వేసుకునే ఈ సెల్యులర్ మోడల్ వచ్చేసరికి 37,900 రూపీస్ అయితే ప్రైజింగ్ అయితే పెట్టారు. అండ్ ఆల్మోస్ట్ 40,000 రూపాయలు SE2ది అండ్ వాచ్ SE2ది. అండ్ ఇంకా యాపిల్ వాచ్ సిరీస్ 8 గురించి మాట్లాడుకున్నట్టయితే 41mm డైల్ మోడల్ వచ్చేసరికి వైఫై మోడల్ 45,900 అయితే పెట్టారు. అండ్ సెల్యులర్ మోడల్ ప్రైస్ వచ్చేసరికి 50,900 రూపాయలు పెట్టారు, 10,000 ఎక్కువ అనమాట. అండ్ ఇంకా 45mm డైల్ మోడల్ ప్రైస్ వచ్చేసరికి సెల్యులర్ మోడల్ యాపిల్ వాచ్ సిరీస్ 8ది 48,900 అయితే పెట్టారు. అండ్ సిమ్ కార్డ్ వేసుకునే సెల్యులర్ మోడల్ ప్రైస్ వచ్చేసరికి 58,900 అయితే పెట్టారు, మళ్ళీ 10,000 రెఫరెన్స్ అయితే మెయింటైన్ అయితే చేశారు. అండ్ ఇంకా యాపిల్ వాచ్ అల్ట్రా గురించి మాట్లాడుకున్నట్టయితే 90,000 రూపాయలు అనమాట. దీని గురించి నేను ఎక్కువ మాట్లాడాలని కూడా అనుకోవట్లేదు, ఎందుకంటే దీన్ని పెద్దగా ఎవరు కొనరు, మనకి వాడకానికి దీనికి సెట్ అవ్వదు అనమాట. సో నా సజెషన్ ఏంటంటే ఈ జనరేషన్ వాచెస్ కన్నా లాస్ట్ జనరేషన్ వాచెస్ మీద కొంచెం లుక్ అయితే అండి. స్టిల్ యాపిల్ వాచ్ సిరీస్ 6 అండ్ సిరీస్ 7 కన్సిడరబుల్గా చాలా బెటర్ వీటితో కంపేర్ చేస్తే, ముఖ్యంగా ప్రైజింగ్ విషయంలో. అండ్ ఇదే ఈవెంట్లో మనకి యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో నెక్స్ట్ జనరేషన్వి కూడా లాంచ్ అయితే చేశారనమాట. సో సెకండ్ జన్. సో వీటిలో మనకి యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రోలో H2 చిప్ అయితే యూజ్ చేశారు కొత్తగా. అండ్ ఇన్బిల్డ్గా కేసులో మనకి స్పీకర్ అయితే ఇచ్చారు. సో ఫైండ్ మై ఎయిర్పాడ్స్ లాగా మనం ఫైండ్ మై ఫోన్ ఉంటుంది కదా, సేమ్ అలా ఫైండ్ మై ఎయిర్పాడ్స్ లాగా దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ 2 times నాయిస్ క్యాన్సిలేషన్ చేయగలదు అని చెప్పి యాపిల్ అయితే చెప్తుంది. స్పేషల్ ఆడియో ఎప్పటి నుంచో ఉంది, టచ్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ 6 hours బ్యాటరీ లైఫ్ వస్తుందని అయితే మనకి యాపిల్ అయితే చెప్తుంది. 36 hours ఇంక్లూడెడ్ విత్ కేస్ అనమాట. టోటల్గా ఇది యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే వీటి ప్రైజింగ్ వచ్చేసరికి 26,900 రూపీస్ 23rd సెప్టెంబర్ నుంచి వీటి సేల్ అయితే ఉంటుంది. ఇదే గైస్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే మొత్తం యాపిల్ లాంచ్ చేస్తున్న అద్భుతమైన డివైజెస్ అండ్ ఫోన్స్ అనమాట. మొత్తం 4 ఫోన్స్ తీసుకొచ్చింది, 14 ప్లస్ 14 Pro అండ్ 14 Pro Max. అండ్ మనకి 3 వాచెస్ తీసుకొచ్చింది, యాపిల్ వాచ్ SE2, యాపిల్ వాచ్ సిరీస్ 8 అండ్ యాపిల్ వాచ్ అల్ట్రా. అండ్ ఇంకా ఎయిర్పాడ్స్ సెకండ్ జనరేషన్ లాంచ్ అయితే చేసింది. సో ఇది గైస్ మొత్తానికి ఏది మిస్ అయ్యకుండా ఇంక్లూడింగ్ ప్రైజింగ్ అండ్ సేల్స్ డేట్స్తో సహా నేనైతే మీకైతే అందించాను. వీడియో కొంచెం లేట్ అయితే అవ్వచ్చు, ఎందుకంటే వీడియో కొంచెం లెంతీ అయితే వచ్చింది. సో కటింగ్స్ చేసేసరికి ఏమో ఎడిటింగ్ టేక్ సమ్ టైం అని అయితే నాకైతే అర్థమవుతుంది. సో మీరు అర్థం చేసుకుంటారని నేను అయితే అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు అంతా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే టెక్నాలజికల్ సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్, గ్యాజెట్ రివ్యూస్ అండ్ అన్బాక్సింగ్స్తో మీ ముందుకైతే వస్తుంటాను. సో యా, దిస్ ఇస్ మై నిఖిల్ ఫ్రమ్ నిఖిల్ టెక్ ఇన్ తెలుగు సైనింగ్ ఆఫ్. వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye now.